మహాభాగ్యాన్ని నాకును కూర్చున్న నీ పిల్లలైన వారందరికీ అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలపు ఆరాధనలో మాకు కావలసిన నీ మాటలు తండ్రి నా నోట ఉంచమని మనవి చేస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేరట సమర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పటి వరకు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు కొన్ని విలువైన సంగతులు ఆయన మనకు చెప్పడం జరిగింది. మరి కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి? దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనే ఒక ప్రాముఖ్యమైన అంశంగా దేవుని పిల్లలైన వారు తెలుసుకోవలసిన అంశంగా, అత్యవసరంగా మనం నేర్చుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. చాలామందిలో ఒక ప్రశ్న ఏంటంటే, కానుకలు దేవునికి ఎందుకు ఇవ్వాలి? మేము ఎందుకు ఇవ్వాలి దేవునికి అని ఒక ప్రశ్న విశ్వాసులైన వారిలో లేదా క్రైస్తవులైన వారిలో ఈ ప్రశ్న అనేది తలెత్తటం అనేది మనం చూస్తాం. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు కొన్ని మాటలను మనం బైబిల్ గ్రంథంలో నుండి చూడకముందు దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు దేవునికి కానుకలు ఇవ్వటం వెనుక దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది. కృతజ్ఞత, విశ్వాసం వంటి అనేక కారణాలు ఉన్నాయి. దేవుడు తన భక్తులను చేసిన మేలుకు కృతజ్ఞతగా ఉండటానికి, ఆయన దయను అంగీకరించడానికి, ఆయన మీద విశ్వాసం ఉందని చూపించడానికి కానుకలు అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే మనం దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనే అంశంలో ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తే, ప్రేమ మరియు కృతజ్ఞత, విశ్వాసం మరియు భక్తి, దేవునితో సంబంధం, ఆశీర్వాదాలు పొందుకోవటం, ఇవన్నీ కూడా దేవునికి కానుకలు ఇవ్వడంలో దేవుని నుండి వచ్చే ప్రతి ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. మనకు ఇష్టమైన వారిని కృతజ్ఞతగా బహుమతులు ఇచ్చినట్టే దేవునికి కూడా మన ప్రేమను, ఆయనకు మనం ఎంత రుణపడి ఉన్నామో అని తెలియజేయడానికి కానుకలు ఇవ్వాలి. దేవుడు మన అవసరాలను తీరుస్తాడని, తనను వెతికే వారిని ప్రతిఫలం ఇస్తాడని విశ్వాసంతో కానుకలు ఇవ్వాలి. ఇది దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అయితే దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు, దేవునికి సమస్తం ఆయనదే కదా.
దేవునికి సమస్తం ఆయనదే. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు ఆయనదే. మరి ఆయనది ఆయనకి ఇవ్వటం ఇది ఎంతవరకు మరి మనం ఆలోచిస్తే దేవునికి మరి కానుకలు ఇవ్వడంలో ఎప్పుడు కూడా దేవుడు మీరు నాకు కానుకలు ఇవ్వండి అని పితరుల కాలంలో దేవుడు ఎవరిని కూడా అడగలేదు. మీరు నాకు కానుకలు ఇవ్వండి అని పితరులు ఉన్న కాలంలో ఎవరిని కూడా అడగలేదు. అడగకుండానే కానుకలు తెచ్చారు. దానికి సందర్భం ఏంటంటే కయ్యేను హేబేలు యొక్క సందర్భం కనిపిస్తుంది. మరి కయ్యేను తన పంట పొలాలలో నుండి మరి కొంత భాగాన్ని దేవుని యొద్దకు తెచ్చాడు. అలాగే హేబేలు గొర్రెల కాపురి కనుక ఆయన కూడా ఒక మంచి గొర్రెను పొట్టేలను తీసుకొని వచ్చాడు. వీళ్ళిద్దరూ దేవునికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అన్నప్పుడు కయ్యేను హేబేలు యొక్క ఆలోచన ఏంటంటే ఇదిగో ఈ పంట పొలాలన్నీ కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు అన్న ఒక ఆలోచన కయ్యేనులో ఉంది. హేబేలు ఒక మంచి పొట్టేలను తీసుకొని వచ్చాడు అని అంటే హేబేలు యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నాకేదైతే సంపద ఉందో ఆ 1000 గొర్రెలు ఏదైతే నాకు అనుగ్రహించాడో వాటికి నేను కృతజ్ఞతగా నేను దేవునికి ఇవ్వాలి. చూసారా, అంటే కృతజ్ఞతగా నేను దేవునికి ఇవ్వాలనుకున్నారు. ఏమండి, ఇప్పుడు రైతు పంట వేస్తాడు. పంట వేసినంత మాత్రాన పండుతుందా? పండదు. మనం రైతు పంట వేస్తే దేవుడు దానికి ఏం చేయాలి? పండించాలి. దేవుడు పండించాలి. అలాగే దేవుడు పండిస్తున్నాడు కనుక ఆ పంటను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత భావముతో దేవుని సన్నిధికి కయ్యేను హేబేలు తమ యొక్క కానుకలను తెచ్చారు. అంతకుమించి వారు తేకముందు కానీ తెచ్చేటప్పుడు కానీ ఇదిగో మీ ఇద్దరు నాకు కానుకలు తెండి అని వారిద్దరికి చెప్పలేదు. కానీ కృతజ్ఞతా భావంతో వారు కానుకలు తెచ్చారు. ఇది మనం గమనించాలి. ఏమండి, కృతజ్ఞతా భావంతో తెచ్చారు. అయితే నీకు కృతజ్ఞత ఉందా లేదా అని తెలియజేయడానికే దేవుడు దగ్గరికి మనం కానుకలు తీసుకుని వెళ్తాం. ఇప్పుడు హేబేలుకి కృతజ్ఞత ఉంది కనుక ఏమంటే ఒక మంచి పొట్టేళ్ళను తీసుకొని వచ్చాడు. కయ్యేను తన పంట అంతటినీ కూడా చక్కగా పండింది కనుక ఒక కృతజ్ఞతాభావంతో దేవుని సన్నిధికి ఆయన తీసుకొని వచ్చాడు. చూడండి, అంటే దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలంటే ఒక కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు. కృతజ్ఞత. నేను ఉద్యోగం చేశాను అనుకోండి, నేను ఉద్యోగం చేస్తే నెలంతా కష్టపడి ఉద్యోగం చేస్తే నాకు కొంత జీతభత్యంగా నా పై అధికారులు నాకు ఇస్తే ఆ జీతభత్యంలో నుండి నేను కొంత భాగం నేను దేవునికి ఇవ్వాలి. చూసారా, దేవునికి ఇవ్వాలి అని కృతజ్ఞత ఉద్యోగం చేసేవాడికి ఉండాలి. అలాగే కూలీవాడు కూడా కూలీ చేస్తున్న ఆ వ్యక్తి కూడా
ఇదిగో నేను కూలీ పనికి వెళ్తున్నాను కనుక నాకు వారం తరబడి నాకు జీతం వచ్చింది కనుక ఆ జీతంలో నేను కొంత భాగం నేను దేవునికి ఇవ్వాలని కృతజ్ఞతాభావం ఉండాలి. ఉద్యోగస్తుడు నెల తరబడి ఉద్యోగానికి వెళ్తాడు, దేవుడు కాపాడకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? ఏమండి, దేవుడు కాపాడకపోతే వారి ప్రయాణాలలో ఏమండి ఎక్కడి నుంచి మొదలెడతాడు? ఉద్యోగం ఎక్కడో చేస్తాడు, ఇక్కడి నుంచి మొదలెడతాడు, దేవుడు కాపాడుతున్నాడు. తిరిగి వచ్చేంత వరకు కూడా దేవుడు కాపాడుతున్నాడు. అలా 30 రోజుల వరకు తన రాకపోకలు కనిపిస్తూ ఉంటాయి. ఏమంటే ఉద్యోగం చేసేవాడు కానీ, వారం తరబడి కూలీ పని చేసేవాడు కానీ, వీళ్ళిద్దరి గురించి మనం ఆలోచిస్తే ఏమండి వీళ్ళు రాకపోకలలో, వీళ్ళు కష్టంలో, వీళ్ళు చేసే ప్రతి పనిలో దాని వెనుక ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు, దేవుడు కాపాడుతున్నాడు. కనుక ఇదిగో నేను వారం పని చేస్తాను, ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు నేను సంపాదించాను కదా, నేను సంపాదించాను. వారం రోజులు నేను పని చేయగలిగానంటే శక్తి ఇచ్చింది ఎవరంటే దేవుడు నాకు శక్తి ఇచ్చాడు, దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ ఇవ్వకపోతే, శక్తిని ఇవ్వకపోతే, కాపాడకపోతే నువ్వు డ్యూటీకి వెళ్ళగలుగుతావా? నువ్వు ఒక 3,000 రూపాయలు నువ్వు సంపాదించగలుగుతున్నావా? చూసారా? అంటే దేవుడు నీ వెనకున్నాడు, నీకు శక్తిని ఇస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు, ఆయుస్సుని ఇస్తున్నాడు. కనుక వారం రోజులు నువ్వేం చేయగలిగావు? పనికి వెళ్ళగలిగావు. నెలల తరబడి నువ్వు ఉద్యోగానికి వెళ్ళగలిగావు. దానికి కృతజ్ఞతగా దేవునికి ఏం చేయాలంట? కానుకలు ఇవ్వాలి. అక్కడ చేశారు వాళ్ళు. దేవుడు అడగకపోయినా ఇదిగో నా పంట, నేను వేసే ఆ పంటను దేవుడు నాకు ఆశీర్వదించాడు కనుక నేనేం చేయాలంటే నేను కొంత భాగాన్ని దేవునికి కానుకలుగా నేను సమర్పించాలని కయ్యేను అనుకున్నాడు. సార్, అంటే దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనే ప్రశ్న మొదలైతే ఇదిగో నన్ను దేవుడు కాపాడుతున్నాడు గనుక, నన్ను దేవుడు రక్షిస్తున్నాడు గనుక, ఇదిగో నేను పనికి వెళ్తున్నానంటే నా శరీరంలో శక్తినిస్తున్నాడు, ఆయుష్నిస్తున్నాడు, బలాన్ని ఇస్తున్నాడు గనుక ఇదిగో దానికి కృతజ్ఞతగా నేనేం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాభావంతో కానుకలు ఇవ్వాలి. అది ప్రారంభంలో వాళ్ళు చేశారు. కానీ మరి కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే బాగా పనిచేస్తారు, బాగా పనిచేసి ధనం అనేది బాగా సంపాదిస్తారు. బాగా సంపాదించిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి మనం కీర్తన గ్రంథం 62వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము, కీర్తన గ్రంథం 62వ అధ్యాయంలో ఒక మంచి మాట మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 62వ అధ్యాయము 9వ వచనం చూడండి. 62వ అధ్యాయం 9వ వచనం. 62 9వ వచనమా? కీర్తన గ్రంథం 62:9. అల్పులైన వారు ఒట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు. ఒట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. 10వ వచనం. బలత్కారము మందు నమ్మిక ఉంచుడి, దోచుకొనుటి చేత గర్వపడుకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టుకుడి అంటున్నాడు. చూడండి, ఇక్కడ చివరి పాయింట్ అదే, మనకు కావలసిన మాట అదే. ధనము హెచ్చినను దానిని ఏం చేయకూడదంట? లక్ష్య పెట్టుకుడి అంటున్నాడు. చూడండి, అంటే ధనాన్ని నమ్ముకొని ఇది అంటే నా స్వశక్తితో, నా బలంతో నేను సంపాదించానని అనుకుంటారు చాలామంది. ఇప్పుడు నెలంతా కష్టపడుతున్నాడు, 70,000 1,00,000 రూపాయలు సంపాదించాడు అనుకోండి.
రూపాయలు సంపాదించాడు, నెల జీతం లక్ష రూపాయలు సంపాదించాడు. ఆయనకు రూపాయలు ధనం వచ్చింది. ఆ రూపాయలు ధనంతో ఆయన ఏమనుకుంటాడంటే, ఇదిగో ధనము హెచ్చించినను దానిని ఏం చేయొద్దు అంటున్నాడు, లక్ష్య పెట్టుకోడి అంటున్నాడు. చూడండి ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ఇదిగో నా బలముతో నేను సంపాదించాను అని నువ్వు లక్ష్య పెట్టకండి అంటున్నాడు అక్కడ. చూసారా, అంటే నువ్వు సంపాదించడం వెనక ఎవరో ఒకరు ఉన్నారు నీ వెనక. నిన్ను ఎవరో కాపాడుతున్నాడు, నిన్ను ఎవరో రక్షిస్తున్నారు. అందుకు నువ్వు చక్కగా ఉద్యోగానికి వెళ్ళావు, చక్కగా డ్యూటీ చేస్తున్నావు, చక్కగా ధనాన్ని సమకూర్చుకున్నావు. మరి సమకూర్చుకున్న ధనంతో నీకు వచ్చినటువంటి రాబడితో ఇప్పుడు నీ కృతజ్ఞత ఉందా? దేవునికి కృతజ్ఞత ఉందా? ఉండాలి అంటున్నాడు. కృతజ్ఞత భావముతో ఉండాలి అంటున్నాడండి. చూసారా, అందుకే కానుకలు అనేది దేవునికి ఎందుకు ఇవ్వాలంటే, నిన్ను కాపాడుతున్నాడు గనుక, నిన్ను రక్షిస్తున్నాడు గనుక, నీకు ఆయుష్నిస్తున్నాడు గనుక, నీ పంటలు పండిస్తున్నాడు గనుక, ఏమండి నీకు ప్రతిక్షణం నీ ఊపిరిని పోకుండా ఆయన రక్షిస్తున్నాడు గనుక, దేవుణ్ణి ఏం చేయాలంటే కానుకలు కృతజ్ఞతాభావంతో ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ప్రేమైన దేవుని పిల్లలు, ఏమండి ఒకసారి మనం పాత నిబంధన కాలంలో అబ్రహాము కానుకలు ఇచ్చాడు. దేవుడు అడిగిన తర్వాత ఇచ్చాడా, అడగకుండా ఇచ్చాడా అనేది ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే, ఆదికాండం 14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం అక్కడ ఏమని రాయబడి ఉంది చూడండి. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం, మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను అంటున్నాడు. చూడండి, చూసారా, రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చాడు. ఆ కింద ఇంకా వచనాలు మనం చూడగలిగితే, 19వ వచనం, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహామును ఆశీర్వదింపబడునుగాక అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏం తీసుకుని వచ్చాడంట? రొట్టెయు ద్రాక్షరసాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దేవుడు తీసుకుని రమ్మన్నాడా? లేదు. అంటే దేవుడు అడగకుండానే అబ్రహాము తీసుకుని వెళ్ళాడు. ఏమంటే కానుకను అబ్రహాము తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకుని వెళ్ళాడు? ఒక కృతజ్ఞతా భావం అండి. ఒక కృతజ్ఞతా భావంతో దేవునికి కానుకలు ఇవ్వాలని ఒక మంచి ఆలోచన అబ్రహాములో కనిపించింది. చూసారు ఎంత బాగుందో చూడండి. ఏమండి ఇంకా మనం 21వ అధ్యాయము చూడండి, 24వ అధ్యాయము 24వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 24వ అధ్యాయం మొదటి వచనం, ఏమండి అబ్రహాము కానుకలు ఇచ్చిన తర్వాత, అడగకుండానే అబ్రహాము కానుకలు ఇస్తే దాని వలన దేవుడు ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నాడో అక్కడ చెప్తున్నాడు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అంటున్నాడు. చూడండి, చూసారు, అడగకుండానే దేవునికి కానుకలు ఇవ్వడం వలన అబ్రహాముకు దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అంటే నువ్వు కానుకలు ఇవ్వటం వలన దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆశీర్వదిస్తాడు. నిన్ను అడిగితే నువ్వు ఇవ్వడం కాదు, అడగకుండానే నువ్వు ఇవ్వాలి. అది
దేవుడికి. ఎందుకు అడగకుండానే కానుకలు ఎందుకు ఇవ్వాలన్నప్పుడు కృతజ్ఞత. ఏంటా కృతజ్ఞత అన్నప్పుడు నిన్ను కాపాడాడు. ఏమండి, ఈరోజు నువ్వు మందిరానికి వచ్చావు, చక్కగా కూర్చున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం వింటున్నావు. ఏమండి, మరలా అయిపోతే మరలా వెళ్ళిపోతావు. ఏమండి, నీ ఇంటి పనులు ఏమైనా ఉంటే చేసుకుంటావు, మరలా రాత్రి అయిపోతుంది, మళ్ళీ పడుకుంటావు, మరలా లేస్తావు. చూసారు, ఇది కంటిన్యూ ప్రాసెస్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నువ్వు రావడానికి, నువ్వు నడవడానికి, మాట్లాడడానికి, చూడడానికి దాని వెనుక ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అని ఒక కృతజ్ఞతా భావంతో దేవుడు అడగకుండానే నువ్వు కానుకలు దేవుణ్ణి ఏం చేయాలి? ఇవ్వాలి. అడగకుండానే. మనం అడిగినాక ఎవరెవరు, అంతే కదండి. అడిగితేనే తప్ప మన చేతి నుండి దేవునికి ఇవ్వాలన్న ఆలోచన మనకు రాదు. చూసారా, నిజంగా మనకు కృతజ్ఞత అనేది ఏదైనా ఉంటే అడగకుండానే దేవునికి ఇవ్వాలండి. అది కృతజ్ఞత అంటారు. ఏమండి, మనలో కృతజ్ఞత ఉందా లేదా అనేది మనకు మనమే అది ఆలోచించాలి ప్రియులారా. ఏమండి, మనకు మనమే ఆలోచించాలి. ఇంకొక మాటగా చూస్తే ఏమండి, యాకోబు ఒక ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ప్రార్థన దేవునికి నచ్చిందండి. ఏంటని ప్రార్థన చేశాడో ఒకసారి అదే ఆదికాండం 28వ అధ్యాయంలో, ఆదికాండం 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. 20వ వచనం, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును, దేవుడై ఉండెను అంటున్నాడు. చూడండి, యాకోబు ఏమని ప్రార్థన చేశాడంటే, తనకు పెద్ద కోరికలేమి లేవండి అతనికి తన జీవితంలో. ఆయన ఎంత చక్కగా ప్రార్థన చేశాడంటే, నిజంగా అతనిలాగా మనం ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థన చక్కగా దేవుడు వింటాడండి. ఏమని ప్రార్థన చేశాడంట? నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వెళ్ళునట్లు అన్నాడు. చూడండి, మీరు ఎక్కడికో ప్రయాణం అయ్యారు. ఇప్పుడు మీ ప్రయాణాలలో క్షేమాన్ని అనుగ్రహించాలి కదా, క్షేమాన్ని అనుగ్రహించాలి. ఏమండి, చక్కగా వెళ్ళావు, చక్కగా తిరిగి వస్తున్నావు. ఎవరున్నారమ్మా నీ వెనక? ఎవరున్నారు? దేవుడు నిన్ను నడిపించట్లేదా? దేవుడు నిన్ను తోడుగా ఉండట్లేదా? ఏమండి, చూసారా, క్షేమమును వచ్చినట్లు అన్నాడు. చూడండి, అంటే యాకోబు క్షేమాన్ని కూడా దేవుడు ఉన్నాడు. చూడండి, ఆయన క్షేమం వెనక, యాకోబు క్షేమం వెనక దేవుడు ఉన్నాడు. చూడండి, ఇంకేమంటున్నాడు? దేవుడు నాకు తోడై ఉండి, చూసారా, దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి, చూసారండి, నన్ను కాపాడి. ఏమండి, యాకోబు గారు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన మీరు ఆలోచించండి, మీరు బాగా ఆలోచించండి. అప్పుడు మీ ప్రయాణాలలో మీరు చేసే ప్రతి పనిలో ఎవరు తోడున్నారో అర్థమవుతుంది. ఏమండి, ఎవరు తోడు ఉంటున్నారో, నిన్ను ఎవరు కాపాడుతున్నారో, నిన్ను ఎవడు రక్షిస్తున్నాడో నీకు అర్థమవుతుందండి. చూసారండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును అంటున్నాడు. చూడండి, యెహోవా నాకు దేవుడై ఉండును అంటున్నాడు. చూడండి, చూసారా, అంటే ఆయనకి వస్త్రాన్ని ఇచ్చింది దేవుడు, ఆయన మార్గంలో కాపాడుతున్నది దేవుడు.
చూసారా ఎంత బాగుందో చూడండి. అందుకు గాను కృతజ్ఞతగా దేవునికి ఏమి ఇవ్వాలి? కానుకలు ఇవ్వాలండి. ఏమండి, కానుకలు ఇవ్వాలి. ఏమండి, ఇంకా మనం ఆలోచిస్తే ఇదిగో యాకోబు వెళ్ళాడు కదండి, ఆయన యాకోబు తిరిగి వచ్చేసరికి దేవుడు యాకోబుని ఎంతగా ఆశీర్వదించాడో తెలుసా? ఏమండి, చాలా ఆశీర్వదించాడండి యాకోబుని. ఏమండి, చాలా ఆశీర్వదించాడు. ఇలా పితరుల కాలంలో అడగకుండానే కానుకలు ఇచ్చేవారు. తర్వాత ధర్మశాస్త్రం వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే ఖండితంగా చెప్పాడు. అప్పుడు ధర్మశాస్త్రం వచ్చేసరికి ఏం చెప్పాడు? ఇదిగో 10వ వంతు నాకు దశమ భాగం చెల్లించమన్నాడు. అంటే 10% నాకు ఇవ్వాలని ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. ధర్మశాస్త్రం కంటే పితరులు ఉన్న కాలంలో కానుకలు అనేది దేవుడు అడగలేదు, కానీ అడగకుండానే తీసుకుని వెళ్ళారు. ఒక కయ్యేను తీసుకుని వెళ్ళాడు, ఒక ఏబేలు తీసుకుని వెళ్ళాడు, ఒక దావీదు తీసుకుని వెళ్ళాడు, తర్వాత హిజ్కియా తీసుకుని వెళ్ళాడు, ఒక అబ్రహాము తీసుకుని వెళ్ళాడు. సరే, అడగకుండానే తీసుకుని వెళ్ళారు వాళ్ళు పితరులు ఉన్న కాలం. ధర్మశాస్త్రం వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలకి వారికి ఒక కట్టడను నియమించాలని, వారి బాగోగులు చూసుకోవాలని, దేవుని యందు భయపడాలనే ఉద్దేశంతో ఇదిగో మీరేం చేయాలంటే 10% నాకు కానుకలు ఇవ్వాలి అన్నారు. కానుకలు ఇవ్వాలి. ఎందుకు ఆ 10% ఎందుకు కానుకలు ఇవ్వాలంటే, ఇదిగో దేవుని సంఘములో కొన్ని కార్యక్రమాలు జరగాలంటే 10% ఆ రోజు తీసుకొని మీరు రండి, ఖచ్చితంగా తీసుకొని రండి అని చెప్పారు. ఒకవేళ తీసుకొని రాకపోతే మీరంతా కూడా శాపగ్రస్తులు అని ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, అది పాత ధర్మశాస్త్రం. అలాగే ఇప్పుడు క్రొత్త నిబంధన కాలం. మనం ఏ కాలంలో ఉన్నామనంటే క్రొత్త నిబంధన కాలం. ఈ క్రొత్త నిబంధన కాలంలో ఏమండి క్రొత్త నిబంధన కాలములో దేవునికి ఇవ్వటం అనగా ఏంటో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చూడండి, ఎలా ఇవ్వాలి? పితరులున్న కాలం అని అంటే అడగకుండానే ఇచ్చారు. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుడు కరాఖండిగా చెప్పాడు, ఇదిగో 10% ఇవ్వండి అని చెప్పాడు. క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి ఎంత ఇవ్వాలి? 10% ఇంకా దానికంటే మించా, దానికంటే తక్కువ అనేది మనం ఆలోచిస్తే, ఒకసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మొదటి వచనం, పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు చేయండి అన్నాడు. చూడండి, ఇదే ఈ అప్లయే నేడున్న సంఘాలలో కూడా అప్లై అవుతుంది. దీన్ని జరిగిస్తున్నారు. ఏం చెప్తున్నట? పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు చెయ్యండి అంటూ చూడండి. కానుక అనే ప్రస్తావన ఉంది చూడండి. కానుక ఇంతకీ గలతీలో నేను నియమించిన ప్రకారం చెయ్యండి అన్నాడు కదా. ఇప్పుడు 2వ వచనం చూడండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను అంటున్నాడు. చూడండి, ప్రతి ఆదివారం అట ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లను కొలది అన్నాడు. ఇప్పుడు ప్రతి ఆదివారం ఏం చేయాలంట? వర్ధిల్లని కొలది. ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదించాడంటే పాత ధర్మశాస్త్రం ప్రకారం 10% అంటే 1,00,000కి 10,000 అయి ఉండొచ్చు. 1,00,000కి 10,000 అయి ఉండొచ్చు దేవుని కానుకలు ఇచ్చేసి.
ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో వచ్చేసరికి ఒకవేళ లక్షకి 10% అనుకుంటే లేదు, అది నీ విజ్ఞతకే దేవుడు వదిలేశాడు, నీ విజ్ఞతకి వదిలేశాడు. ఒకవేళ నువ్వు 1,00,000 రూపాయలు నువ్వు సంపాదించావంటే, ఇదిగో నీ వెనకున్నది నేనైతే, అంటే దేవుడైతే, నిన్ను కాపాడుతున్నది దేవుడైతే, నిన్ను రక్షిస్తున్నది దేవుడైతే, నీ ప్రయాణాల్లో కాపాడుతున్నది దేవుడైతే, ఇదిగో నువ్వు సమర్పించింది 10% కాదు, మరి ఎంత పర్సెంట్? నీకు తాను వర్ధిల్లిన కొలది అన్నాడు. చూడండి ఏమండి, తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. ఇదిగో దేవునికి నువ్వు ఎంత ఇవ్వాలి అని అనుకుంటున్నావో ఆ సొమ్మును నువ్వేం చేయాలంటే ఆదివారమును నిలువ చేయాలన్నాడు. మరి ఆదివారం ఎందుకు నిలువ చేయాలి? ఇదిగో నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కదా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, దేవుని మాటలు వినడానికి వెళ్తున్నావు కాబట్టి ఇదిగో ఆదివారం నువ్వు కొంత సొమ్మును నువ్వు నిల్వ చేస్తున్నావు కదా, వారాంతరం నువ్వు కష్టపడుతున్నావు, వారాంతరం నువ్వు కష్టపడి పని చేస్తున్నావు కనుక ఆ కష్టపడిన పనిలో నువ్వేం చేయాలంటే కొంత సొమ్మును నిల్వ చేయమన్నాడు. కొద్ది సొమ్ము అనలేదు. చాలామంది ఏమండి వారానికి ఒక 5,000 సంపాదించారు అనుకోండి, వారు తెచ్చేది ఎంత తెలుసా? 10 అంటే 10 రూపాయలు తెస్తారు. 10 రూపాయలు అంటే వారానికి ఒక 3,000 సంపాదిస్తే దేవునికి ఎంత ఇస్తారండి? 10 రూపాయలు లేదా 20 రూపాయలు. 10 రూపాయలు 20 రూపాయలు. సరే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నువ్వు 10 రూపాయలు 20 రూపాయలు దేవునికి ఇస్తే ఇప్పుడు దేవుని పట్ల కృతజ్ఞత మనకుందా? కృతజ్ఞత భావం కలిగి ఉందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. చూడండి, ఇప్పుడు నువ్వు వారాంతరం నువ్వు పని చేసావు, నీకు 5,000 రూపాయలు సంపాదించావు అనుకో, నీకు అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళావు, ఒక 3,000 రూపాయలు బిల్లు వేసాడు డాక్టర్ గారు. నేను అంత ఇవ్వలేను, 500 ఇస్తానంటే ఆయన ఊరుకుంటాడా? ఏనే చూసారా, డాక్టర్ గారు నీకు 500 ఇస్తానంటే ఊరుకోడు. చూసారా, డాక్టర్ గారే ఊరుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చెల్లించాలి అన్నప్పుడు, కానీ దేవుడు నీ ఆయుష్ని ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఏమండి రకరకాలుగా నిన్ను కాపాడుతున్నాడు. కాపాడిన దేవునికి తాము వర్ధిల్లిన కొలది కొంత సొమ్మును నిలువ చేయండి అన్నాడు. నిలువ చేయండి అన్నాడు. ఎంత చక్కగా చెప్పడం, నిలువ చేయవలెను, మీరు కష్టపడిన దాంట్లో నిలువ చేయవలెను అన్నాడు. నిలువ చేయవలను. కష్టపడతారు, ఆదివారం వచ్చేసరికి ఏమీ లేదండి అంటారు. ఏమండి మా చేతుల్లో ఏమీ లేదండి అంటారు. ప్రిపేర్ అవ్వరా? మరి కొంతమంది సిల్లర్ లేదండి అంటారు. ఎందుకు సిల్లర్ లేదా? ప్రిపేర్ లేరా? డాక్టర్ గారు వచ్చారనుకోండి, ఆయనకి ఎంత ఇవ్వాలో మన దగ్గర ప్రిపేర్డ్ ఉంటుంది, ప్రిపేర్ చేసుకుంటాం. ఆయన 200 ఇవ్వాలా, 200 చక్కగా ఇచ్చేస్తాం. అక్కడ దేవుని దగ్గరకు వచ్చేసరికి సిల్లర్ లేదండి అంటారు, నేను కష్టపడలేదండి అంటారు. ఏమండి ఒకవేళ కష్టపడకపోతే, నువ్వు సంపాదించకపోతే వేరే విషయం, నువ్వు సంపాదించిన తర్వాత కూడా దేవుని సన్నిధికి కృతజ్ఞతా భావంతో వారాంతరం నువ్వు కష్టపడింది కొంత సొమ్మును నువ్వు నిల్వ చేయకపోతే, దేవుని మందిరానికి వచ్చి ఇవ్వకపోతే, నీకంటే శాపగ్రస్తుడు ఎవడున్నాడు చెప్పు? ఏమండి ఎవరున్నారు చెప్పండి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏమండి క్రొత్త నిబంధన కాలంలో దేవునికి కానుకలు ఇవ్వాలనంటే ఇవ్వాలి కానుకలు. ఏమండి ఇవ్వాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మరొక మాటగా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా కాక ధారాళముగా ఇవ్వవలనని చెప్పి. చూసారా, ఇప్పుడు మనము పాత నిబంధన అంటే పాత ధర్మశాస్త్రంలో రాయబడిన 10% గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే, కొత్త నిబంధనలు వచ్చేసరికి నువ్వు ఏ పర్సెంట్ నువ్వు ఆలోచించాలి? ఇప్పుడు ఏ పర్సెంట్ ఆలోచించాలి?
10% ఆలోచించాలా? ఇంకా ఇంకా ధారాళంగా ఆలోచించాలా? ధారాళంగా అంటే అది 10% కూడా కాదండి, ఇంకా ఎక్కువ అనే భావన సూచిస్తుంది. ధారాళంగా అని అంటే ఎక్కువ, 10% కంటే ఎక్కువని సూచిస్తుంది అక్కడ. ఏమండి చూసారా? పిసినితనముగా కాక, పిసినితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి అన్నాడు. చూడండి, చూసారా బాబు, నువ్వు 10% గురించి ఆలోచిస్తున్నావేమో. పాత ధర్మశాస్త్రములో ఇశ్రాయేలీలకి ఇచ్చిన ఆ కట్టడి ఏదైతే ఉందో, ఆ 10% ఇవ్వకపోతే నువ్వు శాపగ్రస్తుడు అని నేను చెప్పాను కదా, అదే నువ్వు ఆలోచించుకుంటూ ఉన్నావేమో. కానీ క్రొత్త నిబంధనలో వచ్చేసరికి పిసినితనంగా కాక ధారాళంగా ఇవ్వక, ఏమంటున్నాడు? ధారాళముగా ఇవ్వవలెనని చెప్పి. చూసారా? ధారాళంగా ఇవ్వవలెనని చెప్పాడు. చూడండి, ధారాళంగా మీరు ఇవ్వాలి, అంతే కదండి. ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని నుండి దయను పొందుకోవాలంటే మనం ఇవ్వవలసింది పిసినితనం కాదండి, పిసినితనం కాదు. ఏమండి, ఇచ్చాడు ఎవరు? కయ్యేను ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే పిసినితనంగా ఇచ్చాడు, పిసినితనంగా ఇచ్చాడండి. నిజమే, ఒకప్పుడు పాత ధర్మశాస్త్రంలో ఇచ్చిన ఆ 10%, క్రొత్త నిబంధన కాలంలో మీరు ఖచ్చితంగా ఇవ్వాలనుకుంటే ఏమండి అదే బెస్ట్ అనుకుందరేమో. కానీ క్రొత్త నిబంధనలు వచ్చేసరికి పూర్తి అధికారాలు, పూర్తిగా మీరు ఇచ్చేది మనస్ఫూర్తిగా ధారాళంగా 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 ఇచ్చేయండి 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 అని చెప్పాడండి. సరే, ఎంత మంచి బాగుంది చూడండి. ఇంకో చివరి మాటగా అపోస్తల కార్యం 20వ అధ్యాయం. ఏమండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. 20వ అధ్యాయం 35వ వచనం చూడండి. 35వ వచనం, మీరును ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్య మనుషుడు. అంటే దేవుని నుండి పుచ్చుకుంటున్నారు అందరూ, దేవుని నుండి పుచ్చుకుంటున్నారు. పంటల విషయంలో కానీ, మీ నుంచి ఆరోగ్యం కానీ, ఆయుష్ కానీ, మీ ప్రయాణాలలో, మీ నడకలో అన్నిటినీ కూడా దేవుని నుండి పుచ్చుకుంటున్నాం మనం. సరే, దేవుడి నుండి పుచ్చుకుంటున్నాం, కానీ ఇచ్చుట, అందుకే ఇక్కడ అన్నాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. చూడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. చూడండి, ఏమండి, దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అని అంటే ఒక కృతజ్ఞతా భావంతో దేవునికి ఇవ్వాలి. అంటే దేవుడు నన్ను కాపాడడం కనుక కాపాడినటువంటి విధానానికి నేను కృతజ్ఞతగా నేను కానుకలు ఇవ్వాలి అని అనుకోవాలి ఒకటి. ఇంకా దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలంటే సంఘములో కొన్ని కార్యక్రమాలు జరగవలసి ఉన్నాయి. ఏమండి, సంఘంలో కొన్ని కార్యక్రమాలు జరగాలి. ఏమండి, కొన్ని వస్తువులు లేవా, మనం కొనుక్కోవాలి. ఏమండి, కొన్ని వస్తువులు, కొన్ని పరికరాలు మనం కొనుక్కోవాలి. ఏమండి, అలాగే బేదలైన వారు ఎవరైనా ఉంటే మనం ఏం చేయాలి? నిలువ చేయబడిన సొమ్మును వారికి సహాయం చేస్తుండాలి. అదే మనం కింద చూసిన, మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని అన్నాడు. చూడండి, చూసారా, సంఘములో కానుకలు ఎందుకు నిలువ జరుగుతుంది, ఎందుకు మనం ఇవ్వాలంటే ఇదిగో ఇన్ని ప్రాసెస్ ఉంది. సంఘంలో అవసరతలు ఉన్నాయి, సంఘంలో పరికరాలు కొనుక్కోవచ్చు, సంఘంలో బలహీనులైన వారు అనారోగ్య పరిస్థితుల్లో, లేకపోతే బేదలైన వారు, లేకపోతే ఇంకా వారికి సహాయం చేయడానికి ఉపయోగపడతాయి. చూసారా, దీనికోసం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు. చూడండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అన్నాడు. ఇచ్చుట ధన్యం. ఇదిగో నా నుండి మీరు పుచ్చుకుంటున్నారే తప్ప మీరు ఇవ్వటానికి
మీ చేతులు రావడం లేదు అంటున్నాడు. సరే, మీ చేతులు రావడం లేదు అంటున్నాడు చూడండి. కానీ మన చేతులు దేవునికి మనం కష్టపడినటువంటి ప్రతి కష్టంలో నిజంగా మనస్ఫూర్తిగా ధారాళంగా నీవిస్తే, ఇదిగో యాకోబుని ఎలాగైతే ఆశీర్వదించాడో, ఏమండి, యాకోబుని ఎలాగైతే ఆశీర్వదించాడో, అబ్రహాముని ఎలాగైతే ఆశీర్వదించాడో, ఆ ఆశీర్వాదాలన్నీ కూడా నీ వెంట వస్తాయండి. నీ వెంట వస్తాయి. ఏమండి, 10 రూపాయలు ఇచ్చి నన్ను ఆశీర్వదించదేవా అంటే ఇంకేమి ఆశీర్వాదం వస్తుంది చెప్పు? చూసారా, ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని నుండి ధారాళంగా ఇమ్మన్నాడు. ధారాళంగా ఇమ్మన్నాడు, మనస్ఫూర్తిగా ఇమ్మన్నాడు, ధారాళంగా ఇమ్మన్నాడు. చూసారా, ఇలా ఇవ్వగలిగే సంఘంలో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దేవుడు వారి వెంట తోడుగా ఉంటాడు. దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటాడండి. అందుకే సంఘములో కానుకలు ఎందుకు ఇవ్వాలంటే సంఘ కార్యక్రమాల కోసం, సంఘ పరిచర్యల కోసం, సంఘములో ఎలాంటి లోటు పాటులు ఉండకూడదని ఇదిగో మీరు సంఘంలో నిలువ చేయమన్నాడు. కానుకలు సంఘంలో నిలువ చేయమన్నాడు. నిలువ చేయబడిన ప్రతి కానుక కూడా ఏమండి, ఆ కానుకలన్నీ కూడా సంఘ కార్యక్రమాల కోసమే వాడబడుతుంది అంతే. మీరివ్వటం అంటే దేవునికి మీరివ్వటం మీ పని. సంఘ కార్యక్రమాలు నిల్వ చేయబడిన ఆ కానుకలు ఏదైతే ఉందో ఆ కానుకలన్నీ కూడా ఏమండి, ఇక్కడ సంఘ సేవకులు కానీ సంఘ పెద్దలు కానీ దానిని ఏం చేయాలో వారి బాధ్యతను తీసుకుంటారు. అది ఏమండి, ఇచ్చుట మీ పని, చేయటం దేవుని పని. ఇది గుర్తుపెట్టుకోండి. మనం చాలా సందర్భాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం. మనం గృహ కూడికల్లో చాలా ఇబ్బందులు, కొన్ని ఇబ్బందులు మనకు జరిగేది. గృహ కూడికెళ్తే మెగాఫోను డ్యామేజ్ అవ్వడం, ఏది పనికి రాకపోవడం, పోవడం అనేది జరిగింది. ఇప్పుడు చెప్పాను, నాన్న మెగాఫోన్ పోయింది. ఎప్పుడో అది 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రిందట కొన్ని మెగాఫోన్ చాలా ఇబ్బందులు అవుతున్నాం, పనికిరాదు అని ఆలోచించినప్పుడు మనమే ఎంతో కొంత మరి మన కష్టంతో ఎంతో కొంత మనం తీసి మెగాఫోన్ కొనాలి, ఇబ్బందులు అయిపోతున్నాం అని చెప్పి అర్జెంటుగా మళ్ళీ ఆ డబ్బులను మనం ఏం చేయాలంటే మనం ఇచ్చే ఆ కష్టార్జితం ద్వారానే మళ్ళా ఆ తీసిన డబ్బులు మళ్ళీ జమ చేయాలి మనం. నిన్న చిన్న పని నిమిత్తం వెళ్ళాం. పాస్టర్స్ మరి మీటింగ్స్ ఒడిశాలో జరిగితే నిన్న అలాగే వెళ్తే, ముందుగా అలా వెళ్తున్నాం కాబట్టి మనకి సంఘంలో శబ్దయంత్రం అనేది లోటుగా ఉంది, ఇబ్బందులు అవుతున్నాం అనగానే 15,000 అవుతుంది అనగానే సంఘంలో నుండి కొంత సొమ్మును తీసి మరి 15,000 ఇస్తే నిన్నే ఆ మెగాఫోన్ అనేది కొనుక్కొని తీసుకుని రావడం జరిగింది. కాబట్టి దీని విషయంలో కూడా మీ వంతు సహకారము అందించండి. ఎవరైనా ఇదిగో నా వంతుగా నేను దేవునికి నేను ధారాళంగా ఇస్తాను ఒక మంచి ఆలోచనతో, మంచి మనస్ఫూర్తిగా మీరు ఇవ్వగలిగితే దేవుడు మీకు మీ కుటుంబానికి ఆశీర్వదిస్తాడని నమ్ముతూ మరి యొక్క సమయాన్ని నేను ముగించుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఇదిగో మేము బ్రతుకున్నామంటే, మీరు మాకు ఆయుష్నిస్తున్నారంటే, మేము నడవగలుగుతున్నామంటే, మాట్లాడగలుగుతున్నామంటే, వినగలుగుతున్నామంటే తండ్రి, మా వెనుక తండ్రి మీరున్నారు, మీరే నడిపిస్తున్నారు. దానికి కృతజ్ఞతగా తండ్రి, కృతజ్ఞత భావంతో మా అమూల్యమైనటువంటి హస్తాలతో నీకు కానుకలుగా మరి ఇవ్వాలి అనేటువంటి మరి ఈ యొక్క మరి నీ మాటలు తండ్రి మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ యొక్క ఆరాధనలో తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మరి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన క్రీస్తు పేరట సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె మరి మిగతా విషయాలు మరి యవనస్తులు నడిపించవలసిందిగా కోరుచున్నాను. హలో
ఓకే. మరి మొదటి వర్తమానం మనం డాడీ గారి నోటి ద్వారా విన్నాం. మరి దేవుని పనికి మరి నిర్లక్ష్యం చేయకూడదని మరి ఆయన మాటల ద్వారా మనం ఎన్నో విషయాలు విన్నాం. అదేవిధంగా మరి రెండవ వర్తమానంలో కానుకలు ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే విషయంపై మరి మనకి సేవకులు తెలియజేస్తూ వచ్చారు. మనకు తెలుసు మరి మెగాఫోన్ చాలా ప్రాబ్లంలో ఉంది అనగానే మరి కొత్తగా మరి తీసుకున్నారు. ఆ విషయంలో మరి ఒక్కరి మీదే భారం పడకుండా మనమంతా సహకారులుగా ఉండాలి అనే విషయాన్ని మనకు గుర్తు చేశారు. దాని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఓకే. అదేవిధంగా మరి రొట్టె ద్రాక్షారస కార్యక్రమం మనం జరిపించుకుందాం. మరి రొట్టె నిమిత్తమై మరి